ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్నవన్నీ అబద్దాలేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శాసనమండలి సభాధ్యక్షుడు పోడియం వద్దకు వెళ్లి సభా ప్రాంగణాన్ని అగౌరవపరచడం ఎంతవరకు సబమని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందే దిశగా చర్యలు తీసుకుంటుంటే వైసీపీ విధ్వంసానికి పూనుకుంటుందన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే శాసన మండలి ప్రతిసారి వాయిదా పడుతూనే ఉంది. ఏదైతే ఉందో డిఎస్సి పైన శాసనసభలో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు డిఎస్సి పైన అవకతవకలు జరిగినాయి లేదు జరగలేదు అంటూ కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ మాత్రము అవకతవకలు జరిగినాయి అనే అంశం పైన అయితే పెద్ద హాట్ విషయంగా అయితే జరగబోతుంది. చెప్పండి, అసలు చూసుకుంటే మనకి ప్రతిసారి చూసుకుంటే శాసన మండలి వాయిదా పడుతూనే ఉంది. అలాగే ఇటు చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం డిఎస్సి మీద ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశం పైన జరుగుతుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? డిఎస్సిలో ఏ విధమైన అవకతవకలు జరగలేదు, వాళ్ళు దాన్ని నిరూపించలేరు. ఈవేళ అసెంబ్లీలో దీని మీద క్షుణ్ణంగా అధ్యయనం జరిగింది, క్షుణ్ణంగా చర్చ జరిగింది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీని మీద సమాధానం ఇచ్చారు. అనేక ప్రశ్నలకి ఈవేళ దీని మీద చర్చ జరిగింది. మరి చర్చ జరుగుతున్న సందర్భంలో ఒకవైపున అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, మీరు కూడా కౌన్సిల్లో చర్చ గురించి అడగండి. ఇవాళ డిఎస్సిలో మీరు ప్రతిపాదన చెయ్యండి, చేసి ఈవేళ సభని సజావుగా జరగనివ్వాలి. డిఎస్సి వస్తుంది కదా, ఆ డిఎస్సి వచ్చిన సందర్భంలో మీరు వెళ్ళి ఈ ప్రతిపాదన చేయొచ్చు కదా. అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కౌన్సిల్లో ఎందుకు చర్చించాం? దానికి ఎందుకు మేము సిద్ధంగా ఉండాం చర్చకి? మీలాంటి ఎక్కడ అవినీతి జరిగింది డిఎస్సిలో? ఏ పోస్టులో ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు? ఎవరు బంధువులకి ఇందులో ఉద్యోగాలు వచ్చినాయి? మీరు చెప్పండి. ఒక్కడు కూడా మీరు నిరూపించలేదు. మాట్లాడితే సిబిఐ అంటే సిబిఐ ఏమైనా కొత్తిమీర వ్యాపారం చేస్తుందా? మాట్లాడితే సిబిఐ వేయండి అని మాట్లాడడం అర్థం లేదు. సిబిఐకి అనేకమైన పనులు ఉన్నాయి. మా ప్రభుత్వానికి కూడా అభివృద్ధి అనేటువంటి ఎజెండాతో ముందుకు పెడుతుంది. ఈ అభివృద్ధి అనే ఎజెండాను వాళ్ళు చూడలేక ఇలాంటి చిన్న చిన్న అంశాలను పట్టుకుని దాన్ని కౌన్సిల్ని రచ్చ చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఉందో డిఎస్సి పైన జీవో 447కి ఇంతవరకు కుటుంబ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పలేదు. చూసుకుంటే స్పోర్ట్స్ కేటగిరీలోనే 400 పోస్టుల వరకు అవకతవకలు జరిగినాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసనలు ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీకి సంబంధించి కూడా శాసనసభలో కూడా అదే గళం ఎత్తారు, కానీ శాసన మండలి వారు మాత్రము ఆపివేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే 400 వరకు పోస్టులు అవకతవకలు జరిగినాయి అన్నది ఆ వైసీపీ నేతల ఆరోపణ. ఇది పూర్తిగా అబద్ధం. మీరు నిజమైతే ఎవరు తెలుగుదేశం వాళ్ళకి ఈ పోస్టులు అమ్మారు? ఎవరు ఈ పోస్టులు వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు కాకుండా అనర్హులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి మీరు నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా సిబిఐ వేయండి అని చెప్పడం అనేది అసందర్భం. ఈవేళ దానికి పూర్తిగా వివరణ ఈవేళ వచ్చింది. వాళ్ళు చెప్పే 2 పాయింట్లు కూడా ప్రభుత్వం యొక్క ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని చూడలేనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఆలోచనగా నేను భావిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి సభకి రావాలి, సభకి రాకుండా కౌన్సిల్లో అల్లరి చేయించడానికి వాళ్ళకి నైతిక హక్కు లేదని నేను తెలియజేస్తున్నాను. శాసన మండలికి సంబంధించి పోడియం దగ్గర కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు కూడా అధ్యక్షుడు వారి మీద పోడియం కొడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అని అన్నారు? అంటే అధ్యక్షులు వారు అసలు వాళ్ళ అధ్యక్షుడు అనుకుంటున్నారో లేదో మాకు అర్థం కావడం లేదు. పోడియం మీద డ్రమ్స్, కాగితాలు చింపి మీద వేసేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు సభని తప్పుదారి పట్టించేటువంటి వైఖరిగా నేను భావిస్తున్నాను. సభ మీద వాళ్ళ గౌరవం లేదని, చైర్మన్ మీద వాళ్ళ గౌరవం లేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ఉందో సమావేశాలకు సంబంధించి శాసన మండలిలో జరుగుతున్న వాయిదాలకు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు కూడా వాళ్ళు పోడియం దగ్గరకు వచ్చి అధ్యక్షుల వారిని అగౌరవపరిచే విధంగా అల్లరి పేపర్లు చించడం, అలాగే అల్లరి చేయడం సబబు కాదు అంటూ కూడా చెప్తున్నారు. డిఎస్సి పైన ఎలాంటి అవకతవకలు అయితే జరగలేదు, మీరు చెప్పినట్టు సిబిఐకి ఇవ్వమని అనటానికి అదేమన్నా కొత్తిమీర కట్టలాంటిదా ఏంటి? అది ఒక పెద్ద గౌరవమైన పదవి అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదన్నా కుటుంబ ప్రభుత్వం ప్రజలకి
అభివృద్ధికి అలాగే ఉద్యోగస్తులకు పెద్దపీట వేసే విధంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఏదైతే ఉందో డిఎస్సీలో అవకతవకలు అయితే జరగలేదు కూడా అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితికి నెలకొంది. ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన సోమరాజు గారు కూడా అదే చెప్తున్నారు, ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎందుకంటే వైసీపీ నేతలు కక్షపూరితంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.